ఈ లోకంలో మనందరం కూడా శాశ్వతం కాని పేరు కొరకు, ప్రఖ్యాతుల కొరకు, 10 మందిలో గుర్తింపు కొరకు కష్టపడుతున్నాం కానీ, ప్రయాసపడుతున్నాం కానీ, శాశ్వతమైన దాని కొరకు మనం కష్టపడడం లేదు. కనీసం ఆలోచన కూడా చేయటం లేదు. ఈ రోజుల్లో చాలామంది అల్పకాల సంతోషం కొరకు, సమాజంలో పేరు, ప్రఖ్యాతి, ఒక సెలబ్రిటీ హోదా పొందుకోవాలని, నలుగురిలో గుర్తింపు పొందాలని వాటి కొరకు మాత్రమే ఆలోచిస్తున్నారు. వాటి కొరకే జీవిస్తున్నారు. వాటి కొరకే వారి యొక్క సమయాన్ని కానీ, డబ్బును కానీ వెచ్చిస్తున్నారు. కానీ శాశ్వతమైన దాని కొరకు ఎవరు కూడా ఆలోచన అనేది చేయటం లేదు. ఈ సందర్భంగా పౌలు గారు చెప్పిన ఒక మాటను మీ అందరికీ తెలియజేస్తాను. ఆయన ఫిలిప్పీ పత్రికలో మాట్లాడుతూ ఈ విధంగా తెలియజేస్తున్నారు. దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందుకోవాలని నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. పౌలు గారు ఏమని తెలియజేస్తున్నారంటే, దేవుడిచ్చే ఉన్నతమైన బహుమానాన్ని నేను పొందుకోవాలని గురి యొద్దకు నేను పరిగెత్తుచున్నాను. ఏంటి ఆ ఉన్నతమైన బహుమానం అంటే, దేవుడు మనందరికీ ఇచ్చే దేవుని యొక్క రాజ్యం. ఆయన రాజ్యం కొరకు నిత్యం కూడా గురి యొద్దకు పరిగెడుతున్నారు. అంటే నిత్యం కూడా దేవుని పని చేస్తున్నారు, కష్టపడుతున్నారు, శ్రమ పడుతున్నారు. దేవుని యొక్క సువార్తను అనేక మందికి తెలియజేసే పనిలో నిమగ్నమైపోయాడు. కాబట్టి మనం కూడా ఈ అల్పకాల శాశ్వతం కాని పదవుల కొరకు, శాశ్వతం కాని పేరు ప్రఖ్యాతుల కొరకు మన యొక్క ప్రయాసం అనేది ఉండకుండా, కష్టపడకుండా, వాటి యందే మన మనసు పెట్టకుండా శాశ్వతమైన దేవుని యొక్క రాజ్యాన్ని పొందుకోవడానికి ఆ గురి యొద్దకే మనందరం పరిగెత్తువారుగా ఉండాలని మన ప్రభు పేరట మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆమేన్.